సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. బందరకోటలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థాన రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బందరకోటలోని శ్రీ మహాగణపతి లలిత పరాభట్టారిక పరివార శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదాంతం పార్థసారథి, అనంత శ్రీనివాస దీక్షలు బ్రహ్మత్వంలో అయోధ్య శ్రీరామ మందిరానికి చెందిన పండితుల ఆధ్వర్యంలో సరియు నది పవిత్ర జలముతో స్వామివారికి అభిషేకం మరియు శ్రీ కోదండరామస్వామి వారికి రామపట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శిలా రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవానికి విచ్చేసిన అయోధ్య రామమందిర మహంతి రాజనాథ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే కాకినాడ శ్రీపీఠం స్వామిజీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి, గుడివాడ ప్రణవాశ్రమంకు చెందిన స్థైర్య నంద సరస్వతి స్వామిలకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. దంపతుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అనంత దురుడా గడాత్మక దంపతులకు అవసరంగా మరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. మచిలీపట్నంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెరిగిందని, జనసేన పార్టీ నాయకులు కీలక పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు బాధ్యతగా చేయించాలని పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు జనసేన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ నూతన సభ్యత్వాల నమోదు పెంచడం అభినందనీయమన్నారు. నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ ఈ నెల 17 వరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వం కొరకు కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సంప్రదించాలని, 400 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా మచిలీపట్నం ప్రజలందరూ సభ్యత్వాన్ని పొంది 5 లక్షల బీమాతో కుటుంబానికి రక్షణ పొందవచ్చని అన్నారు. సభ్యత్వ నమోదుకు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మహమ్మద్ అన్సారీ, గోవాడ సోమశేఖర్, తాడేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గడ్డం రాజు గారి ఆధ్వర్యంలో, మన నగర అధ్యక్షులైనటువంటి గడ్డం రాజు గారి ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో మరి ఇక్కడ జనసేన సభ్యత్వం ఉద్యమి నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి చాలా బలంగా కృష్ణా జిల్లా అలాగే మచిలీపట్నం నియోజకవర్గం చాలా బలంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ ఉన్నారు. దాదాపు 8,000 దాటింది ఇప్పటికీ మచిలీపట్నంలో జనసేన సభ్యత్వం. మరింత బలంగా మరి 17వ తారీఖు వరకు పొడిగించడం వల్ల బందర్ ప్రజలు అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా తీసుకెళ్లి ప్రజల్లోకి దీన్ని 20,000, 25,000 దాకా తీసుకెళ్తారని ఆశాభావంతో ఉన్నాం. రేపటి రోజున మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చాలా సామాన్యుల పార్టీ. ఎవరికైనా సరే, పార్టీలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వాన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి
పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా మరి ప్రమాదవశాత్తు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వారిని ఆదుకోవడానికి ఈ సభ్యత్వాన్ని డిజైన్ చేసినటువంటిది. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ఇలాంటి సభ్యత్వ నమోదు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ జనసేన పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈరోజు మచిలీపట్నం కేంద్రమైనటువంటి కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కేంద్రాన్ని వారు సందర్శించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలోని 34 పంచాయతీలు 50 డివిజన్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని మచిలీపట్నం కోనేరు సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో సభ్యత్వం తీసుకున్న వారు రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే నూతన సభ్యత్వం కొరకు ఆధారు, తమ నామినీ ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు 400 రూపాయలు రుసుము చెల్లించి 5 లక్షల బీమా పరిహారాన్ని కూడా పొందే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ బీమాను పొంది మరి దురదృష్టవశాత్తు మరణించిన కుటుంబాలకు జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి అందరికీ నమస్కారం. ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది బాగా ఫాస్ట్గా నడుస్తుంది. ఇది కుల మతాలకు అతీతంగా నడుస్తుంది. పార్టీల పరంగా కాకుండా ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అందుబాటులో నడుస్తుంది. ఇంతకుముందు 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు 400కే ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి జీవనోపాధి చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నెల 17 వరకు ఉంది. అందరూ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రామనామ హోరుతో బందర్కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బందర్కోటలోని శ్రీ హేమ కోదండరామస్వామి ఆలయ శిలారాజగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామమందిరం నుంచి విచ్చేసిన పండితులు మహతి రాజ్నాథ్ స్వామి శాస్త్రోక్తంగా రాష్ట్ర మంత్రి మంత్రుకొల్లు రవీంద్ర నీలిమా దంపతులతో ప్రతిష్ఠ చేయించారు. ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరైన కాకినాడ శ్రీపీఠం స్వామీజీ, పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, గుడివాడ ప్రణవాశ్రమం శ్రీ విద్యాపీఠానికి చెందిన స్థైర్యానంద సరస్వతి స్వామీజీ మహోత్సవానికి హాజరై ప్రతిష్ఠాకత్రులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో పాటు స్వామీజీలు సరయూ నది పవిత్ర జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. తొలుత మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు హోమ పూజా కార్యక్రమాలు జరిపారు. శిఖర ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. నిర్వాహకులు వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఆలయం వద్ద విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
దయచేసి భక్తుల యొక్క విరాళాన్ని స్వీకరించారు. బందరకోట కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోప నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి ఈ కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామివారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి పూర్వకుంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అభిషేకాలు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం శాంతి కళ్యాణం, అలాగే స్వామివారికి దేవాలయానికి గంగా తీరాల్లో ఇచ్చేటటువంటి ఏదైతే హారతులతో ఇక్కడ రామహారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్కడ మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయంతో చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మరి ఈరోజు జరిగినటువంటి మహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముల వారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆశయాల దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్నికిట్టు పేర్కొన్నారు. ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆశయాల దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్నికిట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్నికిట్టు ఆధ్వర్యంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మకా వెంకటేశ్వరమ్మ, వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు అచ్చాబా, బూరగడ్డ రమేష్ నాయుడు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేదల పక్షాన లేదా ఎవరైనా అన్యాయం చేస్తూ అధికారం ఉందని దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని ఎదురు తిప్పుతూ ఆ పేదల కొరకు నిలుచున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరితో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ ఉన్నాళ్ళలో ఏం చేశారనేది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఆయన తెచ్చిన రిఫార్మ్స్ కానీ లేదా ఆయన తెచ్చిన మార్పులు కానీ జీవితాంతం ప్రజల గుండెల్లో ఉంటాయి. రాజకీయాల్లో ఓటమి గెలుపులు జరుగుతూనే ఉంటాయి,
టీడీపీ 23 నుంచి 124కి వచ్చింది, మేము 151 నుంచి 11కి వచ్చి ఉండొచ్చు. కానీ మనం ఏం మంచి చేసామని గుర్తుంచుకుంటే ఈరోజు ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా అమ్మఒడి వచ్చిందని చెప్పగలరు. ఏ పిల్లడి దగ్గరికి వెళ్ళినా మా స్కూల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాల అంటే డబ్బా బళ్ళు అనే కాడి నుంచి ఈరోజు కార్పొరేట్ స్థాయికి మా స్కూల్ని బాగు చేశారని చెప్పగలరు. డిజిటల్ క్లాసులు పెట్టామని చెప్పగలరు. అలాగే ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామో చెప్పగలరు. అలాగే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ అయినా నువ్వు ఎవరికి లంచం ఇవ్వకుండా వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చిందని చెప్పగలరు. చనిపోయి దినం కార్యక్రమం వచ్చే లోపు ఇంటికి డెత్ సర్టిఫికెట్ రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూసాం. అటువంటి ఎన్నో మార్పులు జగన్మోహన్ రెడ్డి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాల అడుగు పెడుతున్న శుభతరుణంలో మేము అందరం కూడా ఇక్కడ మచిలీపట్నం పార్టీ ఆఫీస్ పేరు నాని గారు, మా ఎమ్మెల్యే గారు, అలాగే మా మాజీ మంత్రి గారు పేరు నాని గారు, అలాగే మా ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారు ఈ సహాయంతో ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో మేము అందరం కూడా ఈ ఉత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఆదేశాలతో ఆయన ఎంతైతే ప్రజల గురించి ఆలోచించి ఆ రోజున పేద ప్రజలకు అండగా నిలుచున్నారో రాజశేఖర రెడ్డి గారు, మరి ఆయన మనసు కన్నా ఎక్కువగా గొప్ప మనసుతో మరి ఆయన కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పని కూడా చేసి 2 సంవత్సరాల కరోనాలో ఉన్నా కూడా జనాన్ని మీద ఏ ఇబ్బంది లేకుండా ఆయన ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా జనానికి కావాల్సిన అన్ని సమకూర్చి మరి ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో అండగా ఉంటే మరి కూటమి ప్రభుత్వం తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత అసలు పేద ప్రజలకి ఎంతో విలువైనటువంటి రాజకీయం చూపించడమే కాకుండా వారి యొక్క బతుకు తెరువు కోసం ఎన్నో పథకాలు పెట్టి ఆయన సుస్థిరమైన పరిపాలన చేశారు. మాట ఇచ్చి మడమ తప్పని నాయకుడు. మాట ఇచ్చినట్టుగానే ఎన్నో పథకాలు చేస్తూ కూడా పేద ప్రజలను ఆదుకుంటూ విద్యగా కానివ్వండి, వైద్యంగా కానివ్వండి, రైతులకు కూడా ఎంతో అండగా ఉంటూ ఆటో వాళ్ళకి కానీ ఎంతో అండగా ఉంటూ ఆయన సుపరిపాలన అందించారు. ప్రజలు రాముడి రాజ్యం చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో అంత సుస్థిరమైనటువంటి పరిపాలన చూశారు. ఎంతో క్షేమంగా ఉన్నారు. కానీ అబద్ధాలు చెప్తూ కూటమి ప్రభుత్వం రాజకీయంగా వచ్చిన తర్వాత ఎన్నో మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్ని వంచడం మొదలుపెట్టింది. అలాగే ప్రజల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ మద్యం కానివ్వండి, ఎక్కడ కూడా మేము ప్రశ్నిస్తామన్న నాయకులు కూడా ఎక్కడా కనపడకుండా ఈరోజు రాజకీయంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఈరోజు చిన్న పిల్లలకు కూడా అత్యాచారాలు జరుగుతుంటే ప్రశ్నించే నాయకుడే లేడు. ఈ రోజు ఇలా చూస్తుంటే మహిళల్ని పరిపాలించినటువంటి నాయకులను చూసాం. ఈ రోజు మహిళలకి బుట్టాయిపేట శ్రీ చిట్టి పిల్లారయ్య స్వామి దేవాలయంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. బుట్టాయిపేట శ్రీ చిట్టి పిల్లారయ్య స్వామి దేవాలయంలో విష్ణుభట్ట సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శతచండీ యాగ సహిత సంపూర్ణ సంఖ్యా నక్షత్ర పూర్వక నవగ్రహ యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లమాంబ సమేత మహాగణపతికి 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఘంటసాల మురళీమోహన్ శర్మ, చిట్టి పిల్లారయ్యప్ప స్వామి సేవాదళ నిర్వాహకులు జల్దు కృష్ణారావు, ఘంటసాల సాయి, గురునాథ్ శర్మ, హనుమకొండ సాయిబాబు, మాదిరెడ్డి అంజుబాబు, కొత్త గుండు శివప్రసాద్, కైకాల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో దేవ్యై మహాదేవి
ఏకాదశ వార్షిక వైభవోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమాలు 12వ తారీఖు మేధా దక్షిణామూర్తి హోమం జరుగుతోంది. శతచండీ యాగంలో భాగంగా చండీ హోమం, నవగ్రహ యజ్ఞంలో భాగంగా ఇవాళ శనైశ్వరుడికి అభిషేకం, హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరికీ ప్రత్యేకమైన విన్నపం, రేపు శుక్రవారం 13వ తేదీ ఉదయం బాలాత్రిపుర సుందరి అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకం, ఆ తర్వాత మరొక ప్రత్యేక చండీ హోమం జరుగుతుంది. సుమారు 150 మంది సువాసినీల చేత లలితా సహస్రనామ పారాయణం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. అది అవగానే అందరికీ కూడా సువాసిని పూజ చేసి ప్రసాదంగా అమ్మవారి పసుపు కుంకుమలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. సువాసినీలందరూ లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందుకోవలసిందిగా. పిల్లారయ్య స్వామి ఏకాదశి వైభవోత్సవాల్లో భాగంగా ఈ రోజున నిన్నటి కార్యక్రమానికి కొనసాగింపుగా రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి అంశంపై వడ్లమల్నాటి మారుతి దివాకర శర్మ గారిచే ప్రవచన కార్యక్రమం ఈరోజు కూడా జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యి భక్తులందరూ కూడా విచ్చేసి ఆయన చెప్పేటువంటి రామాయణంలోని ధర్మ సూక్ష్మాలను ఆకలింపు చేసుకుంటూ వాటిని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాము. రేపటి రోజున ఎంవి సీతాపతిరావు గారి బృందంచే భక్తి సంగీత కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 గంటలకు చిట్టిపిల్లారయ్య స్వామి దేవస్థానంలో తప్పకుండా అందరూ విచ్చేసి సార్ 2 కార్యక్రమాలు కూడా వీక్షించవలసింది. శ్రీ చిట్టిపిల్లారయ్య స్వామి దేవస్థానంలో ఏకాదశ వైభవోత్సవంలో భాగంగా బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. రేపు ఈరోజు గురువారం మన శ్రీ వల్లమాంబ మహాగణపతికి 108 లీటర్ల ఆవు పాలతో మరి అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే మా కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ వైసీపీ అని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాలరాము అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెడన పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులతో కలిసి రాము కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత రాము దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి మరలా పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కాయని, రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈసారి రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామప్రసాద్ గారు జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వద్దిల్లాలి రాము గారి నాయకత్వం, వద్దిల్లాలి రాము గారి నాయకత్వం, జై జగన్. గ్యాస్ సిలిండర్ల గురించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల గురించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని వంటి అసత్య ప్రచారాలను కొంతమంది ఆకతాయిలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి నిరాధారణ వార్తలు ప్రజల్లో అనవసరమైన భయోందనలు కలిగించే అవకాశం ఉందని, సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య వార్తలను పోస్టు చేయడం, షేర్ చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు లేదా షేర్ చేసిన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు బ్లాక్ మార్కెట్ నందు గ్యాస్ సిలిండర్లు విక్రయించిన కృత్రిమ కొరత సృష్టించాలని చూసిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గూడూరులో వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గూడూరు ప్రధాన సెంటర్లో వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైసీపీ నాయకులు పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రం అధోగతి పాలవుతుండగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించారని, దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు తండ్రికి మించిన తనయుడిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రాబో రోజుల్లో మనస్పర్ధలు పోకుండా అందరూ కలిసి ఏకతాటిగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి విజయానికి తోడ్పడాలని, అదేవిధంగా పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పలరాము గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట జయవర్ధన్, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్, ఎస్సీసీఎల్ నాయకులు కారుమంచి కామేశ్వరరావు, బీసీ నాయకులు గురుపతి రవికుమార్, లంకా సుబ్రహ్మణ్యం, అట్లూరి వెంకటేశ్వరరావు, పోతన ఉదయ్ కుమార్, మెరుగుమాన వెంకటేశ్వర్లు, అయినాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు సెంటర్ కృష్ణా జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి ఇప్పటికీ 15 ఏళ్ళు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ ఆశయాల్ని నెరవేర్చే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కంకణం కట్టుకుని 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మన నాయకుడు మన ప్రజల యొక్క అభిష్టాన్ని, అలాగే ప్రజల గుండెల్లో ఉన్న ఆలోచనల్ని దిద్దుకుని అలాంటి ఆలోచనలన్నీ కూడా ప్రజలకు అందాలి ఏంటి, ఆ ఆలోచన విధంగా మన ప్రభుత్వం నడవాలి అనే ఉద్దేశంతో మన దివంగత నేత ఆలోచనల్ని, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధిని మనం కొనసాగించాలి అంటే మనం కూడా ఒక పార్టీని స్థాపించుకోవాలని చెప్పి ఆయన 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గూడూరు గ్రామంలోని మెయిన్ సెంటర్లో చేసుకోవడం జరిగింది ఘనంగా. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గూడూరు మండలంలో ఉన్న సర్పంచులు అట్లాగే నాయకులు అందరూ కూడా వచ్చి వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి 2011 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న పేద ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతామో, ఏ రకంగా చేయాలని చెప్పేసి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అట్లాంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి గ్రామం చేసినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పార్టీ స్థాపించిన నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని కేసులు పెట్టిందో, జైలు పాలు పెట్టిందో మనందరం చూసాం. అటువంటి కష్టాల్లోంచి వచ్చిన పార్టీ మందే. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మన ఏసీ రూమ్లో కూర్చుంటే ప్రజల కష్టాలు తెలియదు, మంచి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3,500 కిలోమీటర్లలో పాదయాత్ర చేసి ఆ రోజున ప్రజల కష్టాలని తెలుసుకుని దాని మేనిఫెస్టోగా తయారు చేసి ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక పురాణం, ఒక బైబిల్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అవనిగడ్డలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కనకదుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు సింహాద్రి వికాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన, ప్రజల ఇబ్బందుల్లో ప్రజల గొంతై ప్రపంచానికి తెలిసేటట్టుగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేటట్టుగా మాట్లాడిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోయి 20 నెలలు దాటిన తర్వాత కూడా ఇవాళ ప్రజానీకం ఎట్లా ఉండారో ఈ రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు. ఎటు కాలు కలిపినా సరే వేలాది లక్షలాది మంది జనం ఒక విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికి 7 గంటలు పడుతుంది. ఏ చిన్న ప్రాంతానికి బందర్ నుంచి విజయవాడ నుంచి బందర్ రావడానికి 7-8 గంటలు. ఏంటంటే జనం తండోపతండాలుగా ఒక పొరపాటు చేసాం.
ఆ పొరపాటుని సరిదిద్దుకుంటాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తామని చెప్పి గొంతెత్తి ప్రజానికం చోటుతుంది. ఇదంతా మీరు చూస్తున్నారు. పక్కన మన లోకల్ పాలిటిక్స్కి వస్తే బుడ్లా ప్రసాద్ గారు ఎంతసేపు చెప్పినా నేను ఆర్కిటెక్ట్ని బాగు చేసి ఉంటాడు. అంతకుముందు ధ్వంసం అయిపోయిందంట. ఎవరినో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేస్తారా? ఆర్కిటెక్ట్కి నువ్వు రంగులు వేయటం తప్ప ఏం చేసావో చెప్పు. కొత్త పిల్లర్స్ ఏమన్నా కట్టావా? తొట్లు ఏమన్నా పోయినాయా? ఏమీ లేదు, రంగులేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారని చెప్తారేంటి? అట్లాగే రోడ్లన్నీ ధ్వంసం చేశారంట. రోడ్లు ధ్వంసం చేస్తారా? కోడూరు రోడ్డు నువ్వు వేసావని చెప్పు. నువ్వు సిగ్గుపడాలి కదా. నువ్వు చాలాసార్లు మంత్రిగా ఉండవు, ఎమ్మెల్యేగా ఉండవు, ఇన్ని పనులు చేసినప్పుడు కోడూరు రోడ్డు నువ్వు వేసారని చెప్పుకోనండి. సిగ్గుపడాల్సిన అవసరం నీకు లేదా? కోడూరు రోడ్డు వైఎస్ఆర్సీపీ హయాంలోనే శాంక్షన్ అయింది. రోడ్డు పూర్తి అయిపోయే దశలో ఎలక్షన్ జరిగినాయి. ఆ జరగగానే ఆడతో నువ్వేదో డబ్బులు బేరం మాట్లాడుకుని నీకు కుదరకు ఆపించావు. అయ్యే డబ్బులతో సంవత్సరం తర్వాత ఆ పని చేయించావు. కొత్తగా నువ్వు చేయించింది ఏంటి చెప్పు, రికార్డుగా చెప్పు. నేను అడిగేదండి ఎదురుమండి బ్రిడ్జి చేయించు. అట్లా అయిపోయింది కనుక, శాంక్షన్ అయింది కనుక. అట్లాగే కంపోస్ట్ యార్డ్ శాంక్షన్ అయింది కనుక తీసేయించు అక్కడి నుంచి. సుఖాల కంటే కష్టాలే ఎక్కువ. ఒక రకంగా కష్టంలోంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా, ఎక్కడ నిరుత్సాహం రానివ్వకుండా పైన పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ధీటుగా ప్రజల మధ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేకూరుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య అధికారపక్ష నాయకులు మాట్లాడుతూ రైతుల పాస్బుక్లపై ఫోటోలు వేసుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అవును, వేసుకున్నారు. ఒకసారి అది తప్పో ఒప్పో ఒకసారి పక్కన పెడితే 18,000 ఎకరాలు ఈ నియోజకవర్గంలో చుక్కపెట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే ఆ 18,000 ఎకరాలకి విముక్తి కలిగించిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడా విత్తనాలు కొరత రానివ్వకుండా, నీకులాగా యూరియా కొరత రానివ్వకుండా, పంట వేసిన దగ్గర నుంచి పంట పండించుకుని దాన్ని అమ్ముకునే వరకు ప్రతి ఒక్క అడుగులోనూ రైతుకు తోడుగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి భూ సమస్యలు ఉంటే రూపాయి ఖర్చు లేకుండా అవన్నీ కూడా సరిచేసి వాళ్ళకి పట్టాలు అందజేసిన రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయం నందు, అలాగే ఈ అవినిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యులు, పెద్దలు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఎంతో సంతోషంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరిగింది. అదేవిధంగా రమేష్ అన్న ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినిగడ్డలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, అలాగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద సంఖ్యలో కూడా విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అన్ని విధాలుగా కూడా ఇక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రమేష్ అన్నకి మేము అన్ని విధాల సహాయపడడానికి కూడా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పరిశీలకులుగా కూడా ఇక్కడ నియమించినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని సమన్వయంతో ఆయనకి కావలసినటువంటి విధంగా గెలుపుని కృషి చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము పార్టీ తరపున అహర్నిశలు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని, అలాగే జిల్లా స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కూడా అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే సంక్షేమాలు సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.